హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతిని. ఈరోజు నేను చికెన్ కర్రీ బ్యాచిలర్స్కి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ప్రిపేర్ చేసింది మా హస్బెండ్ అండి. క్రెడిట్ మొత్తం మా హస్బెండ్కి. అండ్ ముందుగా నేను ఒక బౌల్లో ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అనేది తీసుకున్నానండి. అండ్ దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే కారం ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలానే పసుపు కూడా చిటికెడు వేసుకోవాలి. అలానే చికెన్ మసాలా ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఇక్కడ. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ది. అలానే ఫ్రెష్ కర్డ్ అంటే ఫ్రెష్గా ఉండే పెరుగుని ఒక 2 or 3 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలానే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ మొత్తం మసాలా మొత్తం చికెన్కి పట్టేలా బాగా మ్యాష్ చేసుకోవాలి. అంటే చికెన్కి మొత్తం పట్టేలా మెత్తగా కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి. ఆ మసాలా చికెన్కి ఎంత బాగా పడితే అప్పుడు అంత మంచిగా మనకి చికెన్ కర్రీ అనేది వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్నాక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి బాగా. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాక రిటర్న్ చేసుకోవాలి. మెల్లగా రిటర్న్ చేసుకోవాలి, ఎందుకంటే మసాలా విడిపోతుంది కాబట్టి. ఇలా ఒక సైడు మంచిగా ఫ్రై అయ్యాక సెకండ్ సైడ్ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలా కాల్చుకోవాలి. మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ చికెన్ పీసెస్ అనేది ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూసారా, నాకు ఇక్కడ ఈవెన్గా బాగా కలర్ చేంజ్ అవుతూ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యింది చికెను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా మొత్తం చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపత్త, టమాటాలు వెజిటేబుల్స్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఒక చిన్న క్యూబ్ బటర్ యాడ్ చేసుకున్నాను. అలానే బటర్ కొంచెం కరిగిపోయాక ఒక 3 స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం ఆవాలు ½ స్పూన్ వరకు, అలానే జీరా ½ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం చిన్నగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్దగా ఉండే ఒక ఆనియన్ అనేది తీసుకున్నాను. అవి చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా కలుపుకున్నాక మనకు ఆనియన్స్ అనేవి చూసారా కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాను. మీకు ఎక్కువగా తినాలంటే ఎక్కువగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే పసుపు ఒక ½ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం ఫ్రై అయ్యింది కదా మనకి ఆనియన్స్. ఇప్పుడు మనము కరివేపత్త ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎలా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటోస్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో
సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే చికెన్లో ఫస్ట్ వేసాను కాబట్టి కొంచెమే యాడ్ చేసుకున్నాను. వేసుకున్నాక మొత్తం కలిపేలా పెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి టమాటా అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూసాక మనకి ఇక్కడ టమాటాస్ అనేవి కొంచెం కుక్ అయ్యేవి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1 స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ చికెన్లో యాడ్ చేశాను, పచ్చిమిర్చి యాడ్ చేశాను, అందుకే కారం కొంచెం తగ్గించాను. మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి టమాటాస్ అనేవి బాగా దగ్గరగా అవుతుంది. చూసారా, మనకి ఇక్కడ టమాటా అనేది బాగా మ్యాష్ అయిపోయింది. ఇలా మెత్తగా టమాటా మొత్తం దగ్గరగా అయ్యేటప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, వాటిని వేసుకోవాలి. దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకున్నాక బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఇలా మొత్తం కలిసేలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెమే వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. కొంచెం కుక్ అవ్వాలి, గ్రేవీనెస్ కోసం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ నాకు 5 మినిట్స్ అయితే అయ్యింది. చూసారు కదా, గ్రేవీ దగ్గర అయ్యింది అండ్ కుక్ కూడా చికెన్ అయింది. కాబట్టి నేను ఇక్కడ చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. అండ్ ఇలా చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని బటర్తో సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.